బుచ్చిరెడ్డిపాలెం మండల అభివృద్ధి కార్యాలయంలో హౌసింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్ర, ఎంపీడీఓ నరసింహారావు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశమై ఇళ్ల నిర్మాణాలపై చర్చించారు. ఇళ్ల నిర్మాణాలలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పలువురు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరుపై, కాంట్రాక్టర్ల అలసత్వంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే లబ్ధిదారులకు తాము ఎంత చెప్పినా వినడం లేదంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పీడీ రవీంద్రకు విన్నవించుకున్నారు. మరోపక్క కాంట్రాక్టర్లకు కూడా వ్యక్తిగత కారణాలు, గొడవల కారణంగా లబ్ధిదారుల ఇళ్లను పూర్తి చేయడం లేదని పీడీ రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి వచ్చిన ఇళ్లను క్యాన్సిల్ చేయిస్తామన్నారు. రాబోయే రోజులు ఇక ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం లలితారెడ్డి, మెప్మా సీఎంఎం హర్షిత, మెప్మా సీఓ నర్మదా, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందుకు మన ఎండిఓ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్స్, ఏపీఓ, ఏపీఎం, మెప్మా సిబ్బంది అందరూ కూడా టెక్నికల్ అసిస్టెంట్లు హాజరవడం జరిగింది. సో ఇక్కడ విలేజ్ వైజ్ లేఅవుట్ వారీగా కూడా రివ్యూ చేయడం జరిగింది. మనకి ఇంకా బుచ్చిరెడ్డిపాలెంలో 4 years ఇప్పటికీ హౌసింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా ప్రోగ్రెస్లో చాలా బిఎల్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం త్వరితగతిన కంప్లీట్ చేయడానికి విలేజ్ వారీగా కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ప్రతిరోజు కూడా కన్సర్న్ బెనిఫిషరీస్ని మన సిబ్బంది అందరూ కూడా కాంటాక్ట్లో ఉండి లేఅవుట్ వారీగా ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే కనుక వాటిని వెంటనే మనం మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న కొన్ని ఇష్యూస్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని చోట వాటర్ ప్రాబ్లం కానీ, శాండ్ ఇష్యూ కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా కొంతమంది మూవ్ అవుతున్నట్టు లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా మేము ప్రత్యేకించి మాట్లాడటం జరుగుతుంది. ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి త్వరితగతిన బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ని కూడా కంప్లీట్ తీసుకురావడానికి లబ్ధిదారులందరూ కూడా ముందుకు రావాలి. అదేవిధంగా కాంట్రాక్టర్స్ గతంలో చేసినవి మధ్యలో వదిలేయకుండా వాటిని 100% కంప్లీట్ చేసేంత వరకు త్వరితగతిన శ్రద్ధ తీసుకొని చేయాలి. అదేవిధంగా మనకి బ్యాంక్ ద్వారా కానీ, లేకపోతే ఎస్హెచ్జి మెంబర్లో ఉన్నటువంటి డిఆర్డిఆర్ మెప్మా ఏ లబ్ధిదారుడైనా డబ్బులు కావాలంటే కనుక వాళ్ళ నుంచి 35,000 రూపీస్ ఇమ్మీడియట్లీగా 1-2 daysలోనే ప్రాసెస్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి లబ్ధిదారులందరికీ ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటి వరకు మండలంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా హౌసెస్ని త్వరితగతిన కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని వాళ్ళు ఇళ్లలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధత కావాల్సిందిగా గతంలో కూడా మనం చాలా లేఅవుట్ల వారీగా మనం అక్కడ ఓపెనింగ్ చేసి భారీ ఎత్తున వాళ్ళన్నింటినీ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇలానే ప్రొలాంగ్ చేసి ఏదో హౌసులు సొంత ఇల్లు పెట్టుకొని ఏదో కావాలని పెట్టి ప్రొలాంగ్ చేస్తుంటే కనుక అది త్వరలో వాటి మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి అసలు ఫ్యూచర్లో కూడా ఇల్లు రాకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితికి ఏ లబ్ధిదారుడు రాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినటువంటి స్థలాలు, తర్వాత అమౌంట్ వస్తుంది. ఈరోజు మనకి అడిషనల్గా కూడా గ్రూపుల నుంచి సాయం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అవకాశాలు ఉపయోగించుకొని అందరూ కూడా త్వరితగతిన గృహాలన్నీ కూడా కంప్లీట్ చేయవలసిందిగా అందరికీ లబ్ధిదారులకి మరియు స్టాఫ్ అందరికి కూడా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి త్వరగా కట్టించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అంటే అలాంటి కంప్లైంట్లు ఉన్న వాళ్ళందరితో మనం మాట్లాడతాము. వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే కనుక కేసులు బుక్ చేయాల్సి వస్తుంది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. వాళ్ళని పిలిపించి మర్యాదగా ముందుగా చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ అప్పటికి కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే కనుక కలెక్టర్ గారి అనుమతితో మేము దాని మీద కేసులు కూడా బుక్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. అది చేస్తాం. అందరితో ఎక్కడ ఇష్యూలు ఉన్నాయనేది చూసుకొని వాళ్ళందరితో కూడా మేము ప్రత్యేకించి ఎండిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ వారంలో 2-3 రోజుల్లో వాళ్ళని పిలిపించి అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళని మేమే పిలిపించి మాట్లాడి క్లియర్ చేద్దాం.